ఎవరు చేసుకున్న తప్పులు వాళ్ళకు అనుభవించ తప్పదని పెద్దలు చెప్పిన శాస్త్రం. అలాగా మనం జగన్ పోగొట్టుకుంటే చంద్రబాబు వేసుకుంటే ఈ 9 నెలలు కాలంటే చూడండి రైతులు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడతాను. ఏవి రేట్లు లేవు. ఈ చెట్టు కూడా చూడు కాయలు ఉన్నాయి, ఇన్ని కాయలు కాసింది చూడు. కానీ ఏం చేస్తావు చచ్చిపోయింది. కానీ వీళ్ళు ఏం చేసినారంటే దీనికి ఏదో ఒక వైద్యం చేసినారు. ఈ వైద్యం చేసినా కానీ చెట్టు అనేది నిలవాలే. ఎందుకంటే కన్నా చెట్టు ఉన్నట్లుగానే చచ్చిపోతున్నాయి. దగ్గర చెట్లు ఎన్ని చచ్చిపోతున్నాయి అంటే చూడండి, ఈసారి టూ మచ్ అయిపోతుంది. ఈ సంవత్సరం చచ్చిపోయినట్లు ఎప్పుడు చచ్చిపోలే. కాయలు కూడా చూడు ఇట్లంటే ఊరినే రాలిపోతున్నాయి. ఊరినే ముట్టుకుంటేనే కాయ రాలిపోతుంది. చూడండి ఇన్ని కాయలు రాలిపోతున్నాయి. కింద అయితే ఎన్ని డ్యామేజ్ అవుతున్నాయి చూడండి. చూడు కాయ కూడా విపరీతంగా కలర్లు కొడుతున్నాయి. కలర్లు కొట్టడం రాలిపోవడం. కానీ రేటు కూడా ఏం లేదు ఈసారి. చూడు ఈ చెట్టు కూడా చచ్చిపోయింది. చూడు చెట్లు దగ్గర ఒక చిన్న చెట్లో వచ్చి ఒక తోటలో వచ్చి 20-30 చెట్లు చచ్చిపోయినాయి. కానీ ఎవరికైనా తెలిస్తే కన్నా కామెంట్ చేయండి ఏమనేది, మనకి ఎట్లా ఏమి అనేది. ఈ చెట్టు కూడా నడుస్తా అంటే 20 చెట్లకు 2 చెట్లు చచ్చిపోతున్నాయి. 20 చెట్లకు కంపల్సరీ చచ్చిపోతున్నాయి. చూడండి 20 చెట్లకు ఒక చెట్టు 2 చెట్లు చూసుకోండి. ఎంత డ్యామేజ్ అంటే అట్లా డ్యామేజ్ అయిపోతున్నాయి. మళ్ళీ దీని పక్కనే ఇంకోటి కూడా చచ్చిపోయింది చూడండి చెట్లు. కాపు చూస్తే ఈసారి ఏంది లేదు. చినాకాయలు అయితే కాపు లేదు, చెట్లు చచ్చిపోవడం. ఇప్పుడు ఉన్నట్లుగానే చెట్టు ఎంత డ్యామేజ్ అవుతుంది. కాయలు అయితే గిన మొత్తము కలర్ కొట్టినాయి చూడండి. కలర్ ఎట్లా కొట్టినాయి చూడండి. కానీ ఇట్లా కలర్ కొట్టకూడదు. చినాకాయ కలర్ కొట్టిందంటే గిన రేట్ ఎగరవు. మొత్తం భారీ స్థాయిలో చచ్చిపోతున్నాయి చెట్లన్నీ. కాపు చూస్తే ఏంది లేదు. ఈ చెట్టు చూడు మినిమం 10 కేజీలు కూడా లేవు దీనికి. ఈసారి దగ్గర బియ్యం కానీ దగ్గర 10 నెలలు అవుతుంది. 9 నెలలు 9.5 నెలలు 10 నెలలు అవుతుంది. 10 నెలలు ఏంటి రేట్లే లేవు. చూడండి ఎంత డ్యామేజ్ అంటే అంత డ్యామేజ్ అయిపోతున్నాయి చెట్లు. దీనికి గిన చెట్టు చచ్చిపోకుండానికి ఏమన్నా గిన ప్లాన్ ఉంటే గిన ప్లాన్ చెప్పండి. వాళ్ళు చేసుకుంటారు రైతులు. ఎవరికైనా తెలిసి ఉంటే గిన ఎక్కువ మందికి షేర్ చేయండి, తెలుస్తుంది. చూడండి ఉన్నట్లుగానే చెట్లు ఎన్ని చచ్చిపోతున్నాయి చూడండి. ఎంత డ్యామేజ్ అవుతున్నాయంటే దగ్గర అక్కడ కూడా ఉంది చూడండి. ఇంకోటి 100 చెట్లకు 20 చెట్లు డ్యామేజ్ అవుతున్నాయి. కానీ ఈసారి టూ మచ్. ఈ సంవత్సరం మన చంద్రబాబు ఎక్కినాలు ఏంటి దరిద్రం తాండం ఆడుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎట్లా ఆడుతుందంటే దరిద్రం అంతకంటే డబల్ తాండం ఆడుతుంది. కానీ ఈయన ఎక్కిన టైం ఎలా విశేషం ఎలా ఉందో తెలియదు. కానీ రైతులు బాగుపడే లక్షణాలే లేవు. చూడండి చినాకాయలు లేవు, ఏమీ లేవు, బియ్యం రేట్ లేవు, కందిపప్పు రేట్ లేదు, ఉలవల రేట్ లేవు, పెసులు కానీ ఏవే కానీ. ఈ సంవత్సరం అంత దరిద్రం ఏ సంవత్సరం లేదు. కానీ దేవుడు చూస్తూ అంటాడంట. జగన్ సొమ్ము తిన్నోళ్ళందరికీ శిక్ష తప్పదు. ఎందుకంటే కన్నా చినాకాయలకు జగన్ ఇన్సూరెన్స్ ఇచ్చినాడు. చినా చెట్లకు కూడా పంట పండకపోతే. కానీ ఈ నాయలు ఓటు వేయకోకుండా ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ వద్దన్న సాటికి పిడి దూరిపోతుంది. చినా చెట్లకు ఎక్కువ చూపిస్తుంది. పొట్టెన్లు అయితే కన్నా ఈసారి టూ మచ్ వ్యాధులు వచ్చినాయి. నావే 13 పిల్లలు చచ్చిపోయినాయి. కానీ మనం జగన్ వద్దనుకునేందుకు ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం నెంగుతుంది అందరికీ. టూ మచ్ అయిపోతుంది చూడండి. ఎప్పుడే కానీ ఇంత అధ్వానం లేదు. ఇప్పుడు చినాకాయల తోట ఉంది కదా, మొత్తం కాయ మొత్తం ఇట్లా కలర్ కొడతాను చూడండి. ఎందుకు కొడతానంటే కలరు చెట్లకు విపరీతమైన యాద వస్తుంది. యాద అంటే కన్నా భయంకరంగా ఉంది. ఎట్లుందంటే అట్లా చూడండి. కాయలు బాగా ఎట్లా అంటే కన్నా ఈ చెట్టు కూడా చచ్చిపోతుంది కొన్ని రోజులకు, ఎక్కువ నాళ్ళు ఉండదు. ఎందుకంటే కన్నా ఈ చెట్టు ఎట్లా చచ్చిపోయింది చూడండి. ఎంత డ్యామేజ్ అంటే అంత డ్యామేజ్ అయిపోయింది చూడండి. బంగారట్ల చెట్లు ఉన్నట్లు కానీ చచ్చిపోతున్నాయి చూడండి. చెట్లు మొత్తము దీనికి విపరీతమైన రోగాలు వచ్చినాయి. ఈసారి అయితే కన్నా చిన్న చెట్లకు దగ్గర ఒక 9 నెలల నుండి అవుతుంది. పంటలు లేవు, బియ్యం రేట్ లేవు, ఏవి రేట్ లేవు ఈసారి.